మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదన్నారు. పొలం గట్లపై ఫోటోలకు స్టిల్ ఇచ్చారని కామెంట్ చేశారు. తుఫాన్ తీరం దాటిన 9 రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏరియాలు తిరుగుతూ అంతా కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటకు వెళ్ళారు. నీ చెల్లిని రోడ్డు మీద వదిలేసావు. ఇవాళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన వెళ్ళారు. అది కూడా తప్పు అంటావా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్లోనే కూర్చుని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా కంట్రోల్ రూమ్లోనే కూర్చుని ఏరియాలు తిరుగుతూ అంతా కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతులను పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు. పచ్చి అబద్ధాల యాత్ర. రైతులు లేకుండా చక్కగా 9 రోజుల తర్వాత తుఫాను కింద మంగళవారం, నిన్నటికి వారం అయింది. అంటే ఆ మంగళవారం తుఫాన్ వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర 9 రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు. అంటే 9 రోజులు రైతులు ఏమైపోయారో అవేం పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు ఒక చారుడి మట్టి కూడా తీలా. ఏ కాలువలో కానీ, ఏ మురుగు కాలువలో కానీ, పంట బహుదూరులో కానీ ఎక్కడ కూడా తీలా. మేము తీసినటువంటి కారణం కానీ ఇవాళ ఎంతో కొంత పంట నష్టం అయితే జరిగింది. కానీ నిలబడిందంటే దానికి కారణం మేము చేసినటువంటి కార్యక్రమం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. నీ చెల్లిని రోడ్డు మీద వదిలేసావు. ఇవాళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన వెళ్ళారు. అది కూడా తప్పు అంటావా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్లోనే కూర్చుని